హైదరాబాద్ నాగల్లో కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో సబ్ రిజిస్ట్రార్ రమేష్ చందర్ రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రమేష్ చందర్ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మోహన్ నగర్లోని గాయత్రిపురంలో దాడులు చేశారు. రమేష్ చందర్తో పాటు తండ్రి జనార్దన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఏసీబీ దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డిని ఫోన్ లైన్ లో అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, చెప్పండి. హైదరాబాద్ నాగోల్ కోఆపరేటివ్ బ్యాంక్ కాలనీలోని సబ్ రిజిస్ట్రార్ చంద్రారెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తారు. దీంట్లో పలు విలువైన డాక్యుమెంట్స్ తో పాటు దాదాపు 4 కేజీలు విలువైన బంగారాన్ని కూడా స్వాధీనం చేసినట్టుగా ప్రస్తుతం ఏసీబీ అధికారులు తనిఖీల్లో వెల్లడైంది. అలాగే బ్యాంకుల్లో బ్యాంకు లాభాలకు సంబంధించి పలు కీలకమైన డాక్యుమెంట్స్ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో గతంలో ఎవరైతే ఈ భూముల స్కామ్ లో ఉన్న ఎవరైతే రిజిస్ట్రార్లు సబ్ రిజిస్ట్రార్ ఉన్నో వాళ్ళ పైన వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రమేష్ చందర్ రెడ్డి ఇంటి మీద కూడా ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్న నేపథ్యం జరుగుతుంది. దీనికి సంబంధించి చాలా వరకు కూడా అనేక స్థలాలకు సంబంధించి తర్వాత ల్యాండ్లకు సంబంధించిన పలు కీలకమైన డాక్యుమెంట్ అంటే ఈ ప్రభుత్వ భూమిని అదనంగా రిజిస్ట్రేషన్ చేసి వచ్చిన డబ్బులతోటి వేరే దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ల్యాండ్లు కొన్నట్టు తెలుస్తాం. దీనికి సంబంధించి అంటే దీనికి ఎక్కువగా మీడియేషన్ చేసి ఎక్కువ ట్రాన్సాక్షన్ ఈయన బ్యాంక్ అకౌంట్ ద్వారా జరిగిందని చెప్పేసి కూడా ప్రస్తుతం ఏసీబీ అధికారులు చెప్తూ దీనికి సంబంధించి ఎస్బీఐ చైతన్యపూరి తర్వాత మోహన్ నగర్ లోని ఎస్బీఐలో ఈయన బ్యాంక్ లాకర్లను కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంట్లో పలు కీలకమైన పత్రాలతో పాటు భారీ ఎత్తున ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈ లాకర్ లో ఉండొచ్చు. ఆ చైతన్యపురి మోహన్ నగర్ లోని ఎస్బీఐ బ్యాంకు లాకర్ లో వివరాలు కూడా కొద్దిసేపు క్రితమే ఏసీబీ అధికారులు స్వాధీనం తీసుకుని ఆ లాకర్ కూడా జరుగుతా ఉంది. అలాగనే స్థిరాస్తులకు సంబంధించి ల్యాండ్లు తర్వాత అలాగనే భారీ ఎత్తున గోల్డ్ గతంలో ఆయన అరెస్ట్ చేసినప్పుడు గోల్డ్ దొరికింది. ప్రస్తుతం దాదాపు 4 కేజీల వరకు కూడా గోల్డ్ ఇంట్లో నుంచి స్వాధీనం చేసినట్టుగా మనకు సమాచారం అంతా ఉంది. లేదా మరి ఇన్నారెడ్డి, చెప్పండి, దాడులు ఇంకా కొనసాగుతున్నాయా? ఇప్పటి వరకు ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు? అంటే దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈయన తర్వాత ఆయన బంధువులకు సంబంధించి అంటే అందరూ గతంలో సబ్ రిజిస్టర్ మీద దాడులు చేసినప్పుడు బినామీగా ఆస్తులు బినామీగా కొంతమందిని పెట్టి ఆ బినామీలతోటి ఆస్తులు ట్రాన్స్ఫర్ చేయటం, వచ్చిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయటం, వాళ్ళ పేర్లతో ఆస్తులు కొనడం జరిగిందని చెప్పేసి గతంలోనే ఏసీబీ అధికారులు గురించి. అలాగే ఇప్పుడు సబ్ రిజిస్టర్ రామచంద్రారెడ్డి ఇంట్లో కూడా అదే రకంగా కొంతమంది స్నేహితులను తర్వాత బంధువులు బినామీగా పెట్టి వాళ్ళ పేరున ఆస్తులు సేకరించారని చెప్పేసి నేపథ్యంలో ప్రస్తుతం దానికి సంబంధించిన ఆ బినామీల ఇళ్లపై కూడా దాడులు జరుగుతారు. మొత్తమే దాదాపు 7 చోట్ల ఏసీబీ అధికారులు దాడులు కొనసాగిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.